వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇదేంటని ప్రశ్నించిన బాధితుడిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గత 10 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న కొడుకుని రాంబాబు అనే వ్యక్తి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పేషెంట్ ని వైద్యులు పరిశీలించి బ్లడ్ రిపోర్ట్ కి సిఫార్సు చేయడంతో అక్కడి ల్యాబ్ సిబ్బంది బ్లడ్ రిపోర్ట్స్ ని తారుమారు చేసేశారు. అయితే ల్యాబ్ సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి వైద్యాధికారులు మెడిసిన్ వైద్య సూచనలు చేశారు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన బాధితుడిపై ల్యాబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ సుధాకర్ ని సంప్రదించినప్పటికీ స్పందించకపోవడంతో నిర్లక్ష్య ధోరణిగా ఉన్న సిబ్బంది వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జ్వరం తగ్గుతుంది. దీంట్లో రిపోర్ట్లు చాలా తేడా ఉన్నాయండి. ఇది మాది కాదే అని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ ఓపీ నెంబర్ తేడా రాశారండి. ఎవరిదో బ్లడ్ శాంపుల్ మాకు ఇచ్చేశారు. మరలా నేను రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి అడిగితే మరలా ఇంకో రిపోర్ట్ ఇచ్చారండి. ఇలాగ మొత్తం టోటల్ రిపోర్టే మారిపోయిందండి ఏకంగా. ఇలా మారింది ఏంటని చెప్పేసి మిమ్మల్ని 21 నెంబర్లో అడిగానండి. అడిగితే మాకు తెలియదండి, మీకు చేతనం చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే రిపోర్ట్ డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇచ్చిన, లేదా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని ఇచ్చిన దాని ప్రకారం ట్రీట్మెంట్ ముందుకెళ్ళిపోయింది. మేము భయాందోళనకు గురయ్యి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఇంత నిర్లక్ష్యంగా బ్లడ్ రిపోర్ట్ ఇచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి